దేవుని ప్రియ మార్క్స్ మెమోరియల్ సెంటినరీ బ్యాప్టిస్ట్ చర్చ్ సభ్యులు, ఈ సంతస క్రిస్మస్ ఆరాధనకు కూడి వచ్చిన అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మంచి వాక్య సందేశం ఆత్మీయ ఫలమును పంచినటువంటి సంఘ కాపరి గారికి కార్యవర్గం పక్షాన ధన్యవాదాలు, వందనాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు ముందుగా క్రిస్మస్ శుభాకాంక్షలు మరి కొందరు కార్యవర్గంలోని ముఖ్యులు తెలియజేయాలని ఆశిస్తూ ఉన్నాను. మన సంఘ అధ్యక్షులు గుజ్జరపూడి స్కైలాబ్ గారు ముందుకు వచ్చి క్రిస్మస్ శుభాకాంక్షలు, మన సంఘ జాయింట్ సెక్రటరీ గారు బంకా కిషోర్ బాబు గారు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తారు. ప్రజలు మన ప్రభుత్వ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ క్రిస్మస్ ఆరాధనకు దేవుని ఆరాధించడానికి వచ్చిన మీ అందరికీ క్రిస్మస్ శుభములు తెలియజేస్తున్నాం. మనం పరిశుద్ధ గ్రంథంలో మనం చాలాసార్లు చదువుతాము. క్రీస్తు పుట్టిన సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక. ఆ వాక్యంలో నేను ఉదయం ఆలోచిస్తున్నప్పుడు నాకు వచ్చిన తలం దాని గురించి ఆలోచించాల్సినప్పుడు అనిపించింది. మనము ఈ భూమి మీద సమాధానం లేకుండానే చాలా కాదు, మోస్ట్లీ 100% ఎవరిని పర్సనల్గా కలిగించినా కూడా వారి వ్యక్తిగత జీవితంలో కానీ కుటుంబంలో కానీ సమాధానం అనేది కోల్పోతూ ఉంది. కాబట్టి ఆ సమాధానం ఎక్కడి నుంచి వస్తుంది అని మనం ఆలోచించినట్లయితే సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టమైన మనుషులకు, అంటే సర్వోన్నతమైన దేవుణ్ణి మనం మహిమపరిచే వారిగా ఉంటే మన జీవితాల్లో మనం ఆయనకి ఇష్టమైన వారిగా ఉంటాం. ఎప్పుడైతే మనం ఆయనకి ఇష్టమైన వారిగా ఉంటామో మన జీవితాల్లో సమాధానం వస్తుంది. కాబట్టి మన జీవితాల్లో ఆయనకి ఇష్టంగా ఉంటే మనకు సమాధానం వస్తుంది. మనం ఆయనకి ఇష్టంగా ఉండాలంటే ఆయన మహిమపరిచే వారిగా ఉండాలి. ఈ క్రిస్మస్ దినాన మనం ఏదో ఆచారరీతిగా కాదు, కానీ ఆయన మహిమపరిచే వారిగా, వ్యక్తిగతంగా కానీ కుటుంబాలుగా కానీ మనం దేవుని మహిమపరిచే వారిగా ఉంటే ఆయనకి ఇష్టలుగా ఉంటాం. అప్పుడు ఆయన అనుగ్రహించే సమాధానం మనకు వస్తుంది. అటువంటి సమాధానం మనందరికీ దేవుడు అనుగ్రహించాలని ప్రార్థిస్తూ ఆల్ఫా ఒమేగా అయిన ఆ మహాదేవుని నామానికి ఘనత మహిమ చెల్లిస్తూ మరొకసారి అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలను కార్యవర్గంతో తెలియజేస్తుంది. థ్యాంక్ యూ టు ఆల్. సంఘ కోశాధికారి గారు గుజ్జరపూడి రవిరాజు గారు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభం తెలియజేస్తున్నాను. అందరికీ ముందుగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అయితే ఈ క్రిస్మస్ సీజన్లో మన వాళ్ళందరూ ఏం చేస్తూ ఉంటారంటే క్యాజువల్గా ఇంట్లో కొత్త బట్టలు తీసుకుంటూ ఉంటారు. చిన్నపిల్లలు కానీ లేదా చదువుకునే వాళ్ళు కానీ చిన్న చిన్న గిఫ్ట్లు ఇస్తూ ఉంటారు. ఈ వాస్తవంగా మనకి ఈ లోకానికి ఒక పెద్ద గిఫ్ట్ అనేది ఏంటి ఒకసారి మనం తెలుసుకున్నట్లయితే యేసుక్రీస్తు వారి భూమి మీద జన్మించడమే మనకు ఒక పెద్ద గిఫ్ట్. అయితే మన దేవుని దగ్గర మన యేసుక్రీస్తు వారి దగ్గర ఇలాంటి మనకి మన పిల్లలకి ఇచ్చే గిఫ్ట్ కాబట్టి ఇంకా మంచి మంచి గిఫ్ట్లు చాలా ఉంటాయి. వాటి లేదంటే ప్రేమ, సంతోషం, సమాధానం, క్షేమం కానీ ఆయన దగ్గర మనకి ఇలాంటి అన్ని గిఫ్ట్లన్నీ మనం ఆయన దగ్గర ఉన్నాయి. అవన్నీ మనం పొందుకోవాలి అంటే ఏం చేయాలి? అవన్నీ మనం పొందుకోవాలంటే మనం యేసుక్రీస్తు వారిని నిజమైన సొంత రక్షకుడిగా అంగీకరించాలి, స్వీకరించాలి. అంతేకాకుండా యేసుక్రీస్తు వారు మన కొరకు సిలువలు ఆఖరి రక్తం పొందు వరకు మన కొరకు సిలువలో పొట్టు కార్యాక అది మనం గుర్తిరి మనం యేసుక్రీస్తు వారిని సొంత రక్షకుడిగా అంగీకరించినప్పుడు ఆయన దగ్గర గిఫ్ట్లన్నీ మనకి ఇస్తారు. ఈ గిఫ్ట్లన్నీ తీసుకొని మనమందరం సంతోషంగా సమాధానంగా ఉంటారని కోరుకుంటూ మీ అందరికీ మరొకసారి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ. కమిటీ సభ్యులు డాక్టర్ కుమార్ గారు, గంగవరపు పెద్ద ప్రసాద్ గారు.
ఇంకా కమిటీ సభ్యులు ఉన్నట్లయితే నిన్న వాళ్ళు చెప్పని ఎవరైనా ఉంటే కమిటీ సభ్యులు రావాలని కోరుతున్నాను. గన్నెపూడి ఫ్రాన్సిస్ గారు కమిటీ సభ్యులు. గుజ్జలపూడి శ్యామరావు గారు కన్నా గుజ్జలపూడి శ్యామరావు గారు. ప్రైజ్లా ఒక మాట ఆల్రెడీ పాస్టర్ గారు చెప్పారు. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు అండి. ఈ క్రిస్మస్ పర్వదినంలో చాలా హ్యాపీగా ఇప్పుడు దాకా మంచి వర్తమానాలు విన్నాము. వర్తమానంతో పాటుగా చాలామందిని మనకి గుర్తు చేశారు. అయితే నేను ఒక్క పాఠం మొదలు చెప్తాను. ఇప్పుడు దాకా చాలా క్రిస్మస్లు మనం చేసుకున్నాము. చాలా క్రిస్మస్లో ఇప్పటి వరకు మన జీవితంలో గడిచిపోయాయి. అయితే మనలో చాలా ఇన్ఈక్వాలిటీస్ ఉన్నాయి. ఆ ఇన్ఈక్వాలిటీస్ మొత్తాన్ని మనం విడిచిపెట్టి పాస్టర్ గారు ఇందాక అంటున్నారు, మనం చాలా క్రిస్మస్ సెలబ్రేట్ చేస్తున్నాము, కానీ ఈ క్రిస్మస్ మనకి సపరేట్గా ఉండాలి అనేటువంటి ఆలోచన మనందరం కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని మన నిజ రక్షకుడిగా, సొంత రక్షకుడిగా మనం అంగీకరించినట్లయితే నిజమైన క్రిస్మస్ మన జీవితంలో వస్తుందని మనం గుర్తెరగాలి. అదేవిధంగా ఒక మాట చెప్తాను. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం, ఏలైనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండెను, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యులకు తండ్రి, సమాధానకర్త, అధిపతి అని అతనికి పేరు పెట్టబడు. ఆయన మనకు సమాధానాన్ని, మనకి ఆశ్చర్య కార్యాలను అనుగ్రహిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ శుభ సందర్భంలో మనం యెషయా గ్రంథము 8వ అధ్యాయం నేను చూస్తూ ఉన్నప్పుడు ఇలాగ నాకు అర్థమైంది. ఒక్క వచనం 10వ వచనం చివరి మాట చూసుకొని ఈ మాటతో మనం నిజంగా దేవుడు ఆ ఒక చివరి మాట చూసుకోసారి దేవుడు మాతో ఉన్నాడు అన్న ఒకసారి అనుకుందాం. ఏమనుకుందాం అంటే ఈ క్రిస్మస్ పర్వదినం రోజు దేవుడు మాతో ఉన్నాడు అన్న ఒకసారి మనసులో అనుకుందాం. దేవుడు మాతో ఉన్నాడు అని మనం అనుకున్నట్లయితే ఈ క్రిస్మస్ అనేక క్రిస్మస్ కంటే స్పెషల్గా ఉంటుందని చెప్పేసి అనుకుంటున్నాను. ఐ థింక్ ఎవ్రీబడి థింక్ లైక్ దట్. ఈ విధంగా అనుకుంటారని, దేవుడు మాతో ఉన్నాడని అనుకుంటారని చెప్పేసి విశ్వసిస్తూ మరొకసారి మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ థ్యాంక్ యూ టు ఆల్. క్రిస్మస్ను పురస్కరించుకొని ఇంతకుముందు ఎన్నడూ లేని రీతిలో ఈ ఆవరణ అంతా మన ప్రధానమైనటువంటి రోడ్డు నుంచి ఇక్కడ వరకు ఆవరణ అంతా విద్యుత్ దీపాలు ఏర్పాటు, లైటింగ్ని దగ్గరుండి సంఘ అధ్యక్షుడు గుజ్జలపూడి స్కైలాబ్ గారు పర్యవేక్షించి అదంతా అరేంజ్ చేయించారు. ఆయనకు సహకారంగా జాకబ్ అనే ఆయన ఉన్నారు. వీరికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా చర్చిలో ఈ డెకరేషన్, ఆవరణలో క్రిస్మస్ ట్రీ, క్రీస్తు జననం సెట్టింగ్, జీసస్ బోర్న్ ఫర్ మీ అనే ఒక లెటర్స్, ఇదంతా అక్షరాలు అరేంజ్ చేసి మంచిగా ఆకట్టుకున్నటువంటి కమిటీ సభ్యులు గుజ్జలపూడి నిరంజన్ ప్రకాష్ గారు మరియు ఆయనకు సహాయంగా ఉన్న దావీదు గారికి నిండైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. క్రిస్మస్ సిద్ధపాటులో ప్రధానమైనది క్యారల్స్. ఈ 17వ తేదీ నుంచి 23వ తేదీ వరకు క్యారల్స్ నిర్వహించడం జరిగింది. ఒక్కరోజు రాత్రి ఒక్కొక్క రోజు అయితే 10 నుంచి 11 గంటల 12 గంటల వరకు కూడా క్యారల్స్ నిర్వహించాము. దాదాపు 99% గృహాలని దర్శించాము. ఆయా కుటుంబ సభ్యులు అందరూ ఎంతో సాధారణంగా మమ్మల్ని ఆహ్వానించి సహకరించారు. వారందరికీ దేవుని నామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. క్యారల్స్లో సంఘ కాపరి గారితో పాటు స్త్రీల సమాజం వారు, ముఖ్యంగా సండే స్కూల్ పిల్లలు,
యవ్వనస్తులు మమ్మల్ని అనుసరించారు. వారందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇలా మనకు ఈ క్రిస్మస్ ఈ సంతోషం మనకి ఇంత సంబరంగా జరగడానికి అనేక మంది, చాలామంది ఎంతో సహకరించారు. అలాగే ఈ లైటింగ్కి సహకరించినటువంటి స్కైలాబ్ గారు, డెకరేషన్కి సహకరించినటువంటి నిరంజన ప్రకాష్ గారు, క్యారల్స్కి సహకరించినటువంటి స్త్రీల సమాజం వారు, సండే స్కూల్ చిన్నారులు, యవ్వనస్తులు, వీరందరినీ ఒక్కసారి మనం చప్పట్లతో అభినందించాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఎందుకంటే దీనిలో ఎంతో శ్రమ ఉంది, అది కనిపించదు. ఇక్కడ ఆ రిజల్ట్ అనేది రాత్రి మీరు చూసే ఉంటారు, గమనించే ఉంటారు. కాబట్టి ఆ కృషిని ఈ దేవుని సేవా పరిచర్యలో వారందరూ మరింతగా వాడబడాలని సర్వాధికారిని వేడుకుందాం. ఇక సండే స్కూల్ నిర్వహణలో చిన్నారులకు వాక్యం, పాటలు నేర్పిస్తూ దేవుని మార్గంలో వాళ్ళని నడిపిస్తున్నటువంటి సండే స్కూల్ టీచర్లకి ప్రతి సంవత్సరం మాదిరిగానే క్రిస్మస్ గిఫ్ట్ ఇవ్వాలని మా కార్యవర్గం భావిస్తూ ఉంది. వారిని ఇక్కడికి ఆహ్వానిస్తూ ఉన్నాను. అయితే సండే స్కూల్ టీచర్లు స్టూడెంట్స్ కూడా వాళ్ళు అందిస్తారు. మన మొదటి చర్చిలో మేము ప్రస్తుతం టీచర్స్కి మాత్రమే గిఫ్టులు అందజేస్తూ ఉన్నాము. ప్రెసిడెంట్ గారు స్కేలప్ గారు రావాలని కోరుతూ ఉన్నాను. తర్వాత మన కమిటీ మెంబర్స్ కూడా రావాలని కోరుతూ ఉన్నాను. గంగారం ప్రసాద్ గారు, గౌతమ్ కుమార్ గారు, ఫ్రాన్సిస్ గారు, ఇంకా ఎవరు ఉన్నారు? విజయపూడి ఆనందరావు గారు, ఇంకా ఎవరు ఉన్నారు? రండి ముందుకి. ఇప్పుడు సండే స్కూల్ టీచర్స్ విజయపూడి శ్రీదేవి గారు రావాలని కోరుతూ ఉన్నారు. అహల్య గారు, శాంతి గారు, ఝాన్సీ, జ్యోత్స్న, శ్యామిని, శశి ప్రకాష్, సుశీల్ కుమార్, మనం కొందరికి దుప్పట్లు పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. నేను కొందరి పేర్లు పిలుస్తాను, వారు ముందుకు రావాలని నేను కోరుతున్నాను. సంఘం తరఫున దుప్పట్లు పంపిణీ జరుగుతూ ఉంది, వారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. కృష్ణం సరళ గారు, గుజ్జర్లపూడి నావమణి గారు, గుజ్జర్లపూడి రత్నమ్మ గారు, యాదవ్ గారి మిస్సెస్. చౌటపల్లి ప్రణీత, షాలెం చెల్లెలు చౌటపల్లి ప్రణీత. గుజ్జర్లపూడి మేరీ గారు, గుజ్జర్లపూడి ప్రభావతి గారు. వీళ్ళందరూ ఎవరున్నా కానీ వచ్చేయండి త్వరగా. గుజ్జర్లపూడి ప్రభావతి గారు.
కూచిపూడి రాజకుమారి గారు. పాస్టర్ గారు ముందుకు రావాలని కోరుతూ ఉన్నాను. శారా మేడం గారిని, పాస్టర్ గారిని, శ్రేవ సమాజం అధ్యక్షులు, సెక్రటరీ గారు, ట్రెజరర్ గారు ముగ్గురు ముందుకు రావాలని కోరుతూ ఉన్నాను. శ్రేవ సమాజం అధ్యక్షులు, సెక్రటరీ గారు, ట్రెజరర్ గారు ముందుకు రావాలని కోరుతూ ఉన్నాను. కోట పుష్పలేల గారు, మందా వత్సరమ్మ గారు, సైదమ్మ గారు, వడ్డవల్లి సైదమ్మ, కడియాల నాగమ్మ గారు, కడియాల నాగమ్మ గారు, గుజ్జర్లపూడి అన్నమ్మ గారు, విశాల్ గారి భార్య. ఇంకా అనేక దుప్పట్లు ఉన్నాయి. ఇవన్నీ మేము అనాథ శరణాలయాలకు, వృద్ధాశ్రమాలకు మా కార్యవర్గం సంఘకాపరి గారితో వెళ్ళి ప్రార్థన చేసి అక్కడ అందజేస్తాము. మన గ్రూప్లో అవన్నీ పోస్ట్ చేయడం జరుగుతుంది. మన వాట్సాప్ గ్రూప్ని సక్రమంగా వినియోగిస్తున్నామని మేము భావిస్తున్నాము. మీ అవుట్పుట్ కూడా మాకు అవసరం, అది ఫాలో అవ్వండి. ఎవరైనా ఇంకా ఆ గ్రూప్లో లేని సభ్యులు ఉంటే మన రూఫస్ గారికి కానీ, రవిరాజ గారికి కానీ, కిషోర్ బాబు గారు కానీ, శ్యాంబాబు గారికి కానీ చెప్తే వారు గ్రూప్లో మిమ్మల్ని చేరుస్తారు. అమ్మా నువ్వు కూర్చోమ్మా, అమ్మా వదినమ్మా, వదినమ్మా. తర్వాత ఈ పలహారంగా తేబడినటువంటి జామకాయలు సంఘ ఆరాధన ప్రధాన ద్వారం వద్ద అందజేయడం జరుగుతుంది. అందరూ తీసుకోవాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నాను. ఇచ్చారు ఇచ్చినట్టున్నారు దాకా రాజు అదే అనుకోండి. ఇచ్చారు తర్వాత ఈరోజు సాయంత్రం వెంగళరెడ్డి నగర్ ప్రాంత చర్చిలో క్రిస్మస్ ఆరాధన ఉంటుంది. రేపు 26వ తేదీ వెంగళరెడ్డి నగర్ ప్రాంత చర్చిలో స్వార్థ పరిచర్య ఉంటుంది. శుక్రవారం 27వ తేదీ స్త్రీల సమాజం కూడిక వడ్డవల్లిలోని సంగీపు సలోమి సర్వేశ్వరరావు గారి ఇంటి వద్ద జరుగుతుందని తెలియజేస్తూ ఉన్నాను. 29వ తేదీ ఆదివారం యథావిధిగా ఉదయం 10 గంటలకు సంఘ ఆరాధన జరుగుతుందని తెలియజేస్తూ ఉన్నాను. వర్షించేసేసారు. ఇంకా మిగిలిన ఎవరన్నా ఉన్నట్లయితే వాళ్ళకి సంఘారాధన అనంతరం అందజేయబడుతుందమ్మా. మీరు వెయిట్ చేయాలని కోరుతూ ఉన్నాను. ఎందుకంటే మనకి లేట్ అవుతా ఉంది ఆరాధన. మీకు తర్వాత అందజేయడం జరుగుతుంది. దయతో గమనించాలని మనం చేస్తూ ఉన్నాం. అందరికీ అందజేస్తాం. తర్వాత చిన్న విన్నపం, మన సంఘ వైస్ ప్రెసిడెంట్ చంద్రకాంత్ గారి పెదనాన్న కుమారుడు గుజ్జలపూడి చంద్రకిరణ్ గారు, అంటే పెదబుజ్జి అంటారు, చంద్రకిరణ్ గారు అనారోగ్యంతో హాస్పిటల్లో ఉన్నారు. వారి కొరకు మీ ప్రార్థనలు గుర్తు చేసుకోవాలని కోరుతూ ఉన్నాను. నా సంఘ ప్రకటనలు ముగిస్తూ ఉన్నాను. మంచిది. మీ అందరికి కూడా ప్రభు పేరిట మరొకసారి క్రిస్మస్ శుభములు తెలియపరుస్తూ
సర్వశక్తి కలిగినటువంటి దేవుడు అమ్మ కూర్చోమ్మా, అందరి కుటుంబాల్లో జీవితాల్లో క్రిస్మస్ కూర్చో ఇస్తారు. సమృద్ధిని దేవాది దేవుడు మనకు అనుగ్రహించుగాక. కొంతమంది ముందు ఆమె చెప్పుకోవాలి, ఆమె సంబంధం లేదు. మంచిది, అందరం కూడా లేచి నిలబడ్డాం. లేచినబడి ముగింపు ప్రార్థన, ఆశీర్వాద ప్రార్థన. నేను కూడా విషయం తెలియపరచాలి. రత్నరాజు సార్ మమ్మల్ని ప్రేమించి మాకు చక్కటి మమ్మల్ని నేర్చుకుంటున్నాం. చక్కటి షూటు మాస్టర్ గారికి శారీ విధించారు. దేవుడు వారిని దీవించుగాక. ప్రార్థన, ముగింపు ప్రార్థన, ప్రభునేత్ర ప్రార్థన, ఆశీర్వాదం. ప్రేమ కలిగిన తండ్రి, కృపగల దేవుని వందనాలు. ఈ క్రిస్మస్ పర్వదినాన మరొక పర్యాయం మమ్మల్ని మేము పరిశీలనగా చూసుకునేటువంటి కృపనిచ్చినందుకై స్తోత్రములు. అవును ప్రభువా, మేము నీతిమంతులముగా జీవించటకు కృప చూపించండి. విశ్వాసవంతులముగా బ్రతకడానికి మీ సహాయం దయచేయండి ప్రభువా. లోకమును ఆశించక సర్వశక్తి కలిగినటువంటి దేవుణ్ణి మిమ్మల్ని పొందుకోవాలనేటువంటి ఆశను మాకు పెంపొందింపచేయండి. ఆ రీతిగానే ప్రభువా, మేము పాపులము, మమ్మల్ని క్షమించు. నువ్వు లేని మేము ఏమీ లేము కాబట్టి మా అపరాధములను క్షమించి కృప చూపించి బ్రతకడానికి మీ సహాయం దయచేయండి. అందించడానికి ప్రయాసపడిన, పరిశుద్ధంగా జీవించిన మరియమ్మ వలె, యేసేపు వలె మా జీవితాలను క్రీస్తు యేసు రక్తములో కడగబడి శుద్ధీకరించుకునేటువంటి కృపను అనుగ్రహించమని, చేరువచ్చిన పిల్లలందరినీ కుటుంబాలను ఆశీర్వదించమని, తిరిగి మళ్ళా ప్రభా మా జీవితాల్లో, మా యొక్క ప్రయాణాల్లో, పనుల్లోనూ, కార్యక్రమాల్లో కొనసాగుతుండగా ఈ కృపా కాపుదల మా అందరిపై ఉంచమని, ప్రభు నీ చిత్తమైతే మరొక ఇటువంటి జన్మదిన వేడుకల్లో మేము ఉన్నట్టుకు సహాయం దయచేయండి. మమ్మల్ని చేతిగా ముగిస్తాం. త్వరలో యేసుక్రీస్తు జీవం కలిగిన నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చిన ప్రకారం భూమి మీద నెరవేరుగాక. మాకు కావలసిన అన్నది ఆహారం దయచేయము. మా రుణస్తులను క్షమించిన ప్రకారం క్షమించము. మమ్మల్ని శోధనలోకి తప్పించు. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరం తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయినటువంటి దేవుని యొక్క ప్రేమ, కుమారుడు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధాత్మ దేవుని యొక్క నేను సహవాసం సన్నిధి కాపుదల ఈ క్రిస్మస్ దినాల్లో ప్రయాసపడిన ప్రతి దాసునికి, దాసురాలు సహకరించిన సంఘానికి, వారి కుటుంబాలకు, యవనస్తులకు, యవనరాళ్లకు ఇక మీద ఈ నూతనమైనటువంటి క్రిస్మస్లో నీ కొరకు జీవించాలని తీర్మానం చేసుకున్న ప్రియ సహోదరునికి, సహోదరు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఆశీర్వదించి నీ కృపలో భద్రపరచుదువుగాక. ఆమేన్. ఆమేన్. Don't
అందరికీ వందనాలమ్మా. వందనాలు సార్. అందరూ వందనాలు. God bless you all.